వేదిక మీదటువంటి పెద్దలు, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ గారు, అదే రకంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ ప్రాంతంలో మనందరినీ ఒకచోట తీసుకొచ్చినటువంటి కటకం నరసింహరావు గారిని, పెద్దలు సుభాష్ చంద్రాజీ గారు, సాదేవన్న, మిగతా పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం. స్వర్గీయ సంగం లక్ష్మీబాయి గారు మాకు అత్యంత సన్నిహితులు, మా బంధువులు వారు. మా ఇంటి వెనకాలనే వాళ్ళ ఇల్లు, కానీ ఇప్పటివరకు ఏమి ఎటువంటి ఇల్లు లేదు. సంగం లక్ష్మీబాయి గారు ఏ అనాథల కోసమైతే పనిచేసిందో అలాంటి సంగం లక్ష్మీబాయి గారు ఈరోజు అనాథగా మిగిలిపోయినటువంటి ఒక సందర్భంలో అందరికీ వారి గురించి తెలవనటువంటి ఒక వాళ్ళను ఈరోజు కనీసం ఆ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు కూడా చరిత్రను చెప్పకుండా చేస్తున్నటువంటి ఈ సందర్భాన్ని, వారు స్వాతంత్రానికి ముందు ఈ దేశ స్వాతంత్రం కోసం పనిచేసినటువంటి ఒక మహిళా నాయకురాలు, అదే రకంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశ నిర్మాణం లోపల రాజకీయంగా వారు సేవలు అందించినప్పటికీ వ్యక్తిగతంగా వారు ఏ ప్రాంతంలో నుంచి ఈ యొక్క ప్రాతినిధ్యం వహించారో ఆ ప్రాంతానికి వారు సేవ చేసినటువంటి తీరును ఈరోజు యువత తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటిదాకా చెప్పినారు, మన యొక్క పూర్వీకులు మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు తెలియనట్టయితే ఈరోజు యువత వారి యొక్క దిశ లేకుండా పోతున్న సందర్భంలో మనందరం కూడా మన యొక్క పెద్దవాళ్ళను, మన యొక్క పూర్వీకులను స్మరించాల్సినటువంటి అవసరం ఉన్నది. సంగం లక్ష్మీబాయి గారికి అనేక వేదికల ద్వారా నేను సందర్భం వచ్చినప్పుడల్లా ఈ యొక్క ప్రాంతం లోపల 3 పర్యాయాలు పార్లమెంటు సభ్యురాలుగా, అదే రకంగా విద్యాశాఖ మంత్రివర్యులుగా వారు పనిచేసినటువంటి ఒక తీరు ఏదైతుందో ఇక్కడ ఉండేటువంటి ఒక తెలంగాణ జిల్లాలో ఉండేటువంటి అనేక మంది పేద విద్యార్థులు ఆనాడు చదువుకొని చక్కటి వారి యొక్క ప్రభుత్వ ఉద్యోగాలు కూడా సంపాదించినటువంటి వారు చాలామంది ఈ యొక్క పాఠశాలలో ఉన్నారు. అందులో చదివినటువంటి వారు సాధారణ ఇక్కడనే ఇదే పాఠశాలలో చదివింది. సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఇదే పాఠశాలలో చదివిన తర్వాత అనేక మంది తమ జీవితం లోపల ఎంతో ఉన్నతి సాధించినటువంటి ఈ సంగం లక్ష్మీబాయి గారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకోవడం లోపల ఈ యొక్క సంస్థ, అదే రకంగా మనందరం కూడా వారిని స్మరించేటువంటి పద్ధతి లోపల రాబోయేటువంటి రోజు లోపల వారు చేసినటువంటి కార్యాచరణలో మనందరం కూడా భాగస్వామ్యం తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారత్ మాతా కీ జై.